తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్ కి నొప్పైనా ఇలా మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసారు, క్యాన్సిల్ చేసారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. అరే పాత బస్తీకి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దూరబండ మాది, జుబ్లీన్స్ మాది. పక్కా వస్తా, వచ్చి తింటా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంతానై భారత్ మాతాకి జై, జై శ్రీరామని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీన్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం నొప్పని నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ అని జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తున్నా ఏంటంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నేను నా ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా. ఇంకో మతాన్ని కించపరచన్నా. ఆ టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని నేను టోపీ పెట్టుకున్నాను. పెహల్గాం మర్చిపోలే కదా. పెహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్ చంపేసిన హిందువులను మర్చిపోయారా? హిందువుల అవయవాలు చూసి కాల్ చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద డౌట్ వస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ డిఎన్ఏ పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ లో కావాలట ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తారాడు, వర్షాలు పడతారాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సు యాక్సిడెంట్ అయితే రాడు, సంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాగుని కోరుకోవడం మనం అనుకుంటావా? కేసీఆర్ సారు నిన్ను 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది? ఎప్పుడు దొరికితే రా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డేంజర్ అనేది బాగా. నువ్వు ఆవి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేడలేదన్న. ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని? 109 కేసులు పెట్టినాను నా మీద. ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీస్ ప్రజల అనుచరు మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేదన్నా. ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసినా ఇస్తాడు. నేను అందుకే కవితగా చెప్తున్నా, ఈ ఆదపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకోరు, చూసుకుంటారా? చూసుకునేది ఎవరు? ఆడలే. అందుకే మనం అన్నవారు అంటారు. అందుకే కవితగా చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు. అప్పుడు చూసా
ఎందుకంటే ఇప్పుడు రాంగ వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను ఇవాళ వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇవాళ నా కొడుకు చావుకు కారణం ఎవరు కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఉంటే ఆమె మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంటనే తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ పాకిస్తాన్ రక్తం నీకు పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు. నా దాంట్లో అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకుపోయి లోపల 3rd డిగ్రీ చేసి కొట్టు. అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా మన గది చెప్పక ఇక్కడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె పట్టిస్తాను అక్కడ ఈ బోరబండలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండలో జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటరు లేదా? రోడ్డు వెడల్పు వేస్తానరా లేదా? చేసిరా మరి? ఆడ ఎంఏ పేటలు ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి సంకనగిరి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ లో సంకనెత్తున్నారు. వాని షాపు ఉందని చెప్పి పాపం పేదోళ్ళ ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లల బుల్డోజర్ వ్యక్తి మన షాపు ఇవ్వకుండా పక్కా కూడా కొడతా. వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక